హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడట వలన తమ మనవి వినబడనని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండకూడదు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నదేదో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను నేను క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. హల్లెలూయా. దయచేసి